వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. లారీ యూనియన్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇలా పాలాభిషేకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిజంగా వారందరికీ కూడా ఈ సందర్భంగా మా కూటమి ప్రభుత్వం మా నాయకులకు పాలాభిషేకం చేసే అవకాశం నాకు కూడా ఇక్కడ మీ అందరి మధ్యలో ఈ కార్యక్రమం చేయడానికి ఏర్పాటు చేసినందుకు ఈ సందర్భంగా ఈ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నేను అధ్యక్షుల వారిని కూడా ట్యాక్స్ గురించి దాని గురించి వీటిలన్నిటి గురించి నేను అక్కడ అడగడం జరిగింది. నిజంగా ఈ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేశారు అన్న దానికన్నా అప్పుడు ఆ రోజు కన్నా ఈ రోజు మీ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ రద్దు చేయడం వల్ల మాకు ఎంత ఉపయోగం ఉంది అని మీరు అందరూ సంతోషంగా చెప్తున్నప్పుడు నిజంగా ఈ రోజు నేను చాలా సంతోషంగా అనిపించింది. నాకు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆఫీస్ గురించి చెప్పడం జరిగింది. ఈ పార్కింగ్ గురించి అయితే ఒకసారి వీళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. నేషనల్ హైవే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని. అప్పుడు కొన్ని రోజులు ఇలా కొంచెం ఇబ్బంది పెట్టకుండా ఉండదని నేను హైవే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత పక్కాగా ఖచ్చితంగా ఆఫీస్ అన్నది మీకు అందరికీ మీ అందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ లారీ యూనియన్ అసోసియేషన్ తరఫున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ లో ఈ లారీ యూనియన్ సభ్యులకి మాట ఇచ్చిన ప్రకారంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కూటమి పెద్దలందరూ కలిపి కూర్చుని గ్రీన్ ట్యాక్స్ వీళ్ళకి ఇబ్బంది, నెలకి సంవత్సరానికి 20,000 అంటే వీళ్ళకి భారం అయిపోయి దానివల్ల చాలా కట్టలేకపోతున్నందుకు ఇబ్బంది పడుతున్నందుకు వీళ్ళందరూ ఎలక్షన్ లో వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని మీద వీళ్ళు గ్రీన్ ట్యాక్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. ఆ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసినందుకు కృతజ్ఞతాపూర్వకంగా మన సోదరిమణి పత్తిపాటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కొరుపుల సత్యబాబు రాజా గారిని సన్మానించుకోవడానికి ఇక్కడ పిలవడం జరిగింది. యూనియన్ తరఫున ఈ సభకి ముఖ్యంగా ఎమ్మెల్యే గారి సోదరి సత్యప్రరాజు గారు వచ్చినందుకు ముఖ్యంగా మా లారీ యూనియన్ తరఫున మా కత్తిపూడి ప్రజలు చుట్టుపక్కల గ్రామాల యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందండి. ఈ కత్తిపూడి లారీ యూనియన్ మాకు ఇక్కడ బాగా ముఖ్యమైనదమ్మా. చుట్టుపక్కల గ్రామాలందరికీ ఏ పంట అన్నా ఏదైనా సరే ముందు రైతు అన్న వాళ్ళు ముందు వీళ్ళని ఎప్పుడు చదువుతారో అతను మార్కెట్ తరలించుకోవడం. వీళ్ళకి కూడా మనకి తెలుసుండి ఈ లారీని వీళ్ళ జీవనాధారం తప్పించి ఊరికా దీని మీద ఏదో వేరే ఏది ఆధారం లేక దాన్ని పట్టుకుంటారు తప్పించి పెద్దగా లాభాలు ఉండవమ్మా. వీటి మీద దీని మీద చాలా ఇబ్బందులు ఉన్నాయమ్మా. ఈ లారీ లారీ ఓనర్స్ కి అది ఇక్కడ మన చుట్టుపక్కల చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయండి. వీళ్ళకి వాళ్ళు ఎవరో కూడా పూర్తిగా సహకరించట్లేదండి. ఏదన్నా పాయింట్ మాట్లాడితే వాళ్ళు ఏదో తక్కువ బయట నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం, కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవడం, ఇలాగా ఎవరన్నా పెద్దవాళ్ళతో చెప్పించుకోవడం, ఇలాగా దానివల్ల ఇక్కడ లారీ యూనియన్ వర్కర్స్, డ్రైవర్స్ ఆదాయం లేక చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా. తర్వాత చార్మినార్లో దీనికి ఒక ఆఫీస్ ఉంటుంది కదమ్మా. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ అప్పుడు పెద్దలందరూ పూసుకుని ఈ ఆఫీస్ కట్టడం జరిగిందండి. అప్పుడు మేము కూడా ఈ ఆఫీసు కట్టేటప్పుడు మేము ఉన్నామండి. తర్వాత వీళ్ళందరూ ఇక్కడ మా దృష్టికి పెట్టింది ఏంటంటే మీ దృష్టిలో పెట్టమని చెప్పింది. ఇక్కడ ఏదో సైట్ వాళ్ళు చూసుకుంటారమ్మా. మనం దీనికి శాశ్వతంగా ఒక తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.